ఇప్పుడు సోషల్ మీడియాలో పుట్టగొడుగుల్లాగా వస్తున్న ఛానల్స్ చాలా ఉన్నాయి. వాళ్ళు ఎదగటం కోసం చాలా విచిత్రమైన చర్చలు చేస్తున్నారు. చాలా విచిత్రమైన చర్చలు, చాలా ప్రమాదకరమైన చర్చలు చేస్తున్నారు. రకరకాల వ్యక్తులను కూర్చోబెట్టి పెట్టే చర్చల వల్ల అది దేశానికి మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, ఉపయోగం ఉందా లేదా అని ఏం ఆలోచన లేదు. రకరకాల వ్యక్తులను కూర్చోబెట్టి చర్చలు చేస్తున్నారు. దానివల్ల భవిష్యత్తులో చాలా ప్రమాదాలు వస్తాయి. ఏ చిన్న చిన్న ఛానల్స్ అయినా సరే గమనించండి మీరు. అవినీతి గురించి, ప్రభుత్వ ఆఫీసులో జరిగే అవినీతి గురించి చర్చ జరుగుతుందా? లేదు. నిరుద్యోగం గురించి, ఏ ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎప్పుడు నోటిఫికేషన్లు వేశారు, ఇంకా ఎప్పుడు వేయాల్సి ఉంది, జరుగుతుందా? ప్రైవేటు కాలేజీలు, ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు, ప్రైవేటు మెడికల్ కాలేజీలు, లేకపోతే అక్కడ జరుగుతున్న అన్యాయాలు, దోపిడీ గురించి చర్చ జరుగుతుందా? ఈ చిన్న చిన్న మీడియా వాళ్ళల్లో, సోషల్ మీడియాలో, చిన్న చిన్న ఛానల్స్లో జరుగుతుంది ఎక్కడన్నా? లేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే అవినీతి గురించి చర్చ జరుగుతుందా? లేదు. ప్రైవేట్ హాస్పిటల్లో జరిగే దోపిడీ గురించి, ఒక పేషెంట్ చేర్చుకుంటే వాళ్ళు ఏదో ఒక రకంగా పడుకోబెట్టి ఆ పేషెంట్ని అతన్ని బయటికి పోనీయకుండా అనేక రకంగా మందులు రాయటం దోపిడీ చేస్తున్నారు. వాళ్ళు ఇంటికి పోవటం, ఏదో ఒకటి అమ్ముకొని రావటం, కట్టడం, డిశ్చార్జ్ చేయరు, నమ్మకం చెప్పరు. చర్చ జరుగుతుంది ఎక్కడన్నా? ఇవి కాకుండా ఇంకా దేశంలో అనేకమైనవి చాలా ఉన్నాయి. పెట్రోల్ కల్తీలో కానీ, లేకపోతే పెట్రోలు రేట్లు పెరిగే దాని మీద కానీ, ఇంకా ఏదైనా సరే జరుగుతుందా చర్చ ఎక్కడన్నా? లేదు. ఎవరికి ఉపయోగపడని చర్చలు, ఎవరికి ఉపయోగపడవు చర్చలు. ఆ హెడ్డింగ్ చూడగానే ప్రతి ఒక్కళ్ళు చూడటం అన్నమాట. దానివల్ల భవిష్యత్తులో రాబోయే రోజుల్లో చాలా ప్రమాదం జరిగిద్ది. మన పిల్లలు ఎదిగే క్రమంలో వాటిని చూడటం వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. చదువు మీద చర్చ లేదు, సైన్స్ మీద చర్చ లేదు, సైంటిఫిక్ థియరీ మీద చర్చ లేదు. ఈ మతపరమైన చర్చలు ఎక్కువైపోయినాయి. అది కూడా మెయిన్ ఇద్దరు వ్యక్తులను కూర్చోబెట్టి అక్కడ వాళ్ళు తిట్టుకోవటం, విమర్శించుకోవటం, దాన్ని పదే పదే చూపించడం, జనం చూడటం. వాళ్ళ ఆదాయం కోసం చేస్తున్నారు. ఇది వాళ్ళ ఆదాయం కోసం చేస్తున్న దానివల్ల భవిష్యత్తు వాళ్ళకి ఇబ్బంది ఉంది. భవిష్యత్తు ఈ కోట్ల మంది జనం విద్వేషాలతో రగిలిపోతారు. దీని మీద ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి, కట్టడి చేయాలి. ప్రజలందరికీ ఉపయోగపడే ప్రజా సౌకర్యాల గురించి చర్చలు చేయాలి, అవసరం ఉంది. నాసిరకం రోడ్ల గురించి కానీ, ప్రజా సౌకర్యాలు, తాగునీటి గురించి చర్చలు రావాల్సిన అవసరం ఉంది. దయచేసి గమనించండి, ఆలోచించండి.